నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాజ్యాంగ విరుద్ధమైన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఉపసంహరించాలని లేదంటే సవరణ చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవ ఓట్లు వేయించుకున్న రాజకీయ పక్షాలు దీనిపై స్పందించాలన్నారు. ఏ వర్గానికి లేని ఆంక్షలు దళిత క్రైస్తవులకు ఏంటని ఆయన ప్రశ్నించారు. దళిత క్రైస్తవుల ఉద్యమానికి ఆయన పరిపూర్ణమైన మద్దతు ప్రకటించారు. రాజ్యాంగ విరుద్ధమైన 1950 నాటి రాష్ట్రపతి ఆర్డర్ని వెంటనే రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని దళిత క్రైస్తవ సమాజం దేశంలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నదని, ఆ పోరాటంలో దళిత వర్గాల బిడ్డలుగా ఖచ్చితంగా మేము ప్రధాన పాత్ర పోషిస్తామని మేము స్పష్టం చేస్తున్నాం. రాజ్యాంగం మానవతా ధర్మాన్ని ప్రదర్శించింది. ఈ దేశ పౌరులు ఎవరికైనా మత స్వేచ్ఛ ఉంది అని ఆర్టికల్ 25 చెప్పింది. ఈ దేశంలో రాజ్యాంగపరంగా ఎవరి మీద వివక్షత ప్రదర్శించరాదని, అది కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ, జెండర్ పేరుతో కానీ ఎవరి పట్ల వివక్షత ప్రదర్శించరాదని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 16 చెప్పేసింది. ఈ రాజ్యాంగం మానవతా ధర్మాన్ని ప్రబోధిస్తే రాజ్యాంగం నాడు అమల్లో వచ్చినాడు లేని ఈ రాష్ట్రపతి ఆర్డర్ 1950 ఆర్డర్ అది దళితులకు మాత్రమే మత స్వేచ్ఛ లేదని చెప్పి మనుధర్మాన్ని ప్రదర్శించినట్టయింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మానవ ధర్మంతో ముడిపడి ఉన్నది. కానీ 1950 ఆర్డర్ మాత్రం అది మనుధర్మాన్ని అమలు చేసినట్టుగా కనిపిస్తున్నది. ఈ దేశ పౌరులంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని వర్గాల ప్రజలు కలిస్తేనే భారతదేశం. మరి ఏ వర్గానికి లేని ఈ ఆంక్షలు, ఏ కులానికి లేని ఈ ఆంక్షలు, ఎస్సీలకు, బీసీలకు, ఓసీలకు లేని ఈ ఆంక్షలు కేవలం దళితులకు మాత్రమే మతం మార్చుకునే స్వేచ్ఛ లేదు. అదే సమయంలో మతం మార్చుకుంటే సామాజిక ముద్ర రద్దవుతుందని చెప్పి ఆర్డర్ పేర్కొనడం అంటే, ఓసీలు మతం మార్చుకున్నా ఓసీల సామాజిక ముద్ర అలా ఉంటుంది, బీసీలు మతం మార్చుకున్నా బీసీల సామాజిక ముద్ర బీసీలుగా ఉంటుంది, ఎస్టీలు మతం మార్చుకున్నా ఎస్టీల సామాజిక ముద్ర అలా ఉంటుంది. అలా ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు, రిజర్వేషన్లు వాళ్ళకు అందుబాటులోకి వస్తాయి. కానీ దళితులు మతం మార్చుకుంటే మాత్రం, అది క్రైస్తవ మతంలో పోతే మాత్రం దళిత ముద్ర ఉండదు, ఎస్సీ ముద్ర ఉండదు అని చెప్పి ఎస్సీ హోదానే, ఎస్సీ ముద్రనే రద్దు చేయడం అంటే కేవలం దళితులకు మాత్రమే మతం మార్చుకునే స్వేచ్ఛను ఆర్డర్ రద్దు చేసింది. అది మన ధర్మంతో ఉన్నదని కూడా స్పష్టమవుతుంది. వెనకట మన ధర్మంలో ఉన్నది. అది పొరపాటైనా మంచైనా, అది పొరపాటైనా మంచైనా ఒక ఉన్నత వర్గాల వాళ్ళు చేస్తే వాళ్ళ గొప్ప బహుమానం. అదే మంచి ఒక దళితులు, బలహీన వర్గాలు చేస్తే అలాంటి స్థాయిలో గౌరవం ఉండదు. ఒక నేరమే ఉన్నత వర్గాలు చేస్తే మనుధర్మంలో వాళ్ళకి శిక్షలు తక్కువ ఉంటాయి. కానీ అదే నేరం దళిత వర్గాలు చేస్తే మాత్రం వాళ్ళకి శిక్షలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు దళితులు మతం మార్చుకుంటే నేరం అవుతే, దళితులు క్రైస్తవ మతంలో పోతేనే నేరం అవుతే, ఆ నేరానికి పడ్డ శిక్ష మా దళిత హోదా రద్దు కావడం, మా ఎస్సీ హోదా రద్దు కావడం, మా రిజర్వేషన్ రద్దు కావడం ఇక్కడ చూస్తున్నాం. కానీ అదే నేరం అని భావించుకుంటే, అది అగ్రకులాలు అదే నేరం చేస్తే వాళ్ళకు రిజర్వేషన్లు ఉంటాయి,
వాళ్ళకు సామాజిక హోదా ఉంటుంది, వాళ్ళకు రాయితీలు ఉంటాయి. అంటే దళితులకు మాత్రమే ఈ ఆంక్షలు ఉన్నాయే తప్ప ఎవరికి ఆంక్షలు లేవు అని అంటే మనుధర్మమే ఇప్పటికీ అమలు జరుగుతుంది, కానీ రాజ్యాంగం సంపూర్ణంగా అమలు జరుగుతలేదు అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా రుజువు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజ్యాంగానికి విరుద్ధమైన ఈ ఆర్డర్ను ఉపసంహరించుకునేంత వరకు లేదా ఆర్డర్ను సవరించుకునేంత వరకు, ఆర్డర్ మొత్తం ఉపసంహరించుకుంటారో ఆర్డర్ను సవరించుకుంటారో తేల్చాలి. ఎందుకు ఆర్డర్ ఉపసంహరించుకోమంటున్నాం? అది రాజ్యాంగానికి విరుద్ధం కనుక. ఎందుకు సవరించుకోమంటున్నాం? నిన్నటి వరకు 1950లో మొట్టమొదటి ఆర్డర్లో దళితులు హిందువులుగా ఉంటేనే ఎస్సీ హోదా ఉంటుందని చెప్పారు. అప్పుడు సిక్కులు కానీ బౌద్ధులు కానీ అప్పుడు ఎస్సీ హోదా లేదు. కానీ 56 వచ్చేటప్పటికి సిక్కుల్లో ఉండబడే దళితులకు కూడా ఎస్సీ హోదా వర్తించింది. 90కి వచ్చేటప్పటికి బుద్ధులకు సంబంధించిన దళితులకు కూడా ఎస్సీ హోదా వచ్చేసింది. అంటే ఆర్డర్ను సవరించుకోవడం వల్ల ఎస్సీ హోదా విస్తరించడం జరిగింది. అట్లా సవరించుకోవడం ద్వారా అది దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు కూడా రేపు సవరించుకుంటే అందరినీ సమానంగా చూసినట్టు అవుతుంది. అందరినీ సమానంగా చూడడానికి సవరించుకుంటారో లేదా ఆర్టికల్ 25 ప్రకారంగా అందరికీ స్వేచ్ఛ ఉన్నదని చెప్పి ఆర్డర్ను